హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాల్టి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే తీపి కబుర్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. విద్యార్థులు ఆల్రెడీ మనకి అయితే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థికి అయితే మనకి అయితే 15,000 రూపాయలు చొప్పున మనకి అయితే ప్రతి ఒక్కరికి అందజేశారండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మనకి తాజాగా అయితే రెండో విడత డబ్బులు అయితే మనకైతే విడుదల చేసేందుకు మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ విద్యార్థులకు మాత్రమే డబ్బులైతే వస్తాయి. అలాగే ఇంతమంది విద్యార్థులకి అయితే ఈసారి డబ్బులు రావు అనేది తెలియజేస్తున్నారు. ఇక ఎవరెవరికి అయితే ఈ డబ్బులైతే వస్తాయి, అలాగే ఎవరికి డబ్బులు రావు, అలాగే ఏ అర్హత కలిగి ఉండాలి, ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తే మనకి ఎప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే డబ్బులైతే క్రెడిట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే తీపి కబురునైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి. మనకి ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ అయితే ఎండ్‌కైతే వచ్చేసింది. మనకి అయితే జూన్ ఆర్ జూలైలో అయితే మనకి అయితే కొన్ని స్కూల్‌లు అయితే జూలైలో అయితే రీఓపెనింగ్ అయితే ఉంటుంది కాబట్టి, మనకి ఈ రెండో విడత డబ్బులు రిలీజ్ చేసేందుకు మనకి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ తేదీన మనకి రిలీజ్ చేస్తున్నాము రెండో విడత డబ్బులు. కాకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి క్రెడిట్ అయితే అయ్యాయి కదా ఫస్ట్ విడత డబ్బులు. వాళ్ళు కూడా ఇవన్నీ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ కొంతమంది విద్యార్థులకైతే డబ్బులైతే రావు ఇక అనేది తెలియజేస్తున్నారు. ఇక ఏమి అప్డేట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థికి అయితే 75% అయితే వాళ్ళకైతే కలిగి ఉండి, అలాగే వాళ్ళకి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే వాళ్ళకి అయితే ఐడీ ప్రూఫ్ అయితే కలిగి ఉండాలండి. అలాగే ఎవరైతే తల్లులున్నారో వాళ్ళకి అయితే ఖచ్చితంగా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్, స్మార్ట్ రేషన్ కార్డ్‌కి ఖచ్చితంగా ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి ప్రతి ఒక్కరు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా ఎంపీసీ, అలాగే ఈకేవైసీ వాళ్ళకి అప్డేటెడ్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి అనేది తెలియజేస్తున్నారండి. ఏదైతే మొబైల్ నంబర్ ఉంటుందో అప్డేటెడ్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. ఇవన్నీ కలిగి ఉండి, ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఉండి, ఇవన్నీ వెరిఫై చేసి ఉంటేనే మీకు అయితే క్రెడిట్ అయితే అవుతాయి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అనైతే మనకి ఎప్పటినుంచో అయితే తెలియజేస్తున్నారండి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఈకేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో, ఎవరైతే తల్లులు ఈకేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో, వాళ్ళకి అయితే డబ్బులైతే రావు అనేది చెప్తున్నారు. ఇక ఎవరికి డబ్బులు రావు ఈసారి అంటే మనకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే 75% లేకుండా వాళ్ళు అయితే అప్లై అయితే చేస్తున్నారండి. అలాగే అటెండెన్స్ పెట్టుకొని వాళ్ళందరికీ అయితే ఈసారి అయితే డబ్బులైతే రావు. అలాగే చాలామంది విద్యార్థులకి అయితే రేషన్ కార్డ్ లేకుండా, ఆధార్ కార్డ్ లేకుండా ఉన్నాయి. వాళ్ళకి కూడా డబ్బులైతే రావు అనేది తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా వాళ్ళకి అయితే ఎవరైతే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా రావు. అలాగే కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నా, అలాగే వాళ్ళకి 4 చక్రాల వాహనం ఉన్నా, భూమి ఎక్కువగా ఉన్నా వాళ్ళందరికీ కూడా రావు. ఈసారి వెరిఫై చేసి వాళ్ళందరినీ అయితే రిమూవ్ చేస్తాము అనేది చెప్తున్నారండి. కావున ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా అయితే అన్నీ అయితే డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేసుకోండి. ఎందుకంటే మేము అర్హత కలిగి ఉన్నాము. ఇవి మా డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మీరు వెరిఫై చేసుకున్నట్లయితేనే మీకు అయితే డబ్బులైతే వస్తాయి. మనకి రిలీజ్ కూడా చేస్తారు. ఎవరెవరికి డబ్బులు వస్తాయనేది లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా! ఆ లిస్ట్‌లో పేరు వచ్చిన విద్యార్థికి మాత్రమే వాళ్ళ తల్లి ఖాతాలోకి అయితే డబ్బులైతే జమ చేస్తున్నాము అనేది మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇక మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకి అయితే జూన్ 12 తేదీ మనకి రిలీజ్ చేస్తున్నాము అనేది చెప్తున్నారు. కాకపోతే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. జూన్ 12 అయితే రిలీజ్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. ఎన్ని గంటలకి రిలీజ్ చేస్తాము అయితే మనకి అప్డేట్ అయితే రాలేదు. ఈ అప్డేట్ రాగానే మన ఛానెల్‌లో అయితే నేను వీడియోనైతే పోస్ట్ చేస్తానండి. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. అంతవరకు బై. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్.